చేస్తున్నావు కదా, నాకు నేర్పి. సరే నేర్పి. ఇప్పుడైనా అక్క పెట్టి పంపిస్తుంది కదా నాకు, ఈసారి నేను పచ్చడి పెట్టి అక్కకు పంపిస్తాను. అక్క షాక్ అయిపోవాలి నా పచ్చడి రుచి చూసి. నువ్వు నాకు నేర్పించు. సరే నేర్పిస్తాను. సరే మామిడికాయలు ఫస్ట్ మంచిగా ఉన్నాయాలి. నేను 2 కిలోల మామిడి వక్కలు తీసుకుంటున్నా. వీటికి కిలోకి 1/2 కిలో ఉప్పు కలపాలని చెప్పిన కదా, ఈ 2 కిలోల మామిడి వక్కలకి 1/2 కిలో ఉప్పు కలపాలి. సరే. అదే విధంగా మళ్ళీ ఒక 2 స్పూన్ల ఆవపొడి కలపాలి. ఒక స్పూన్ సరిపోతుంది. మెంతి పౌడర్ కొంచెం చేదు ఉంటుంది అన్న కదా, మెంతి పౌడర్ 1 స్పూన్ కలుపుకోవాలి. జీలకర్ర పౌడర్ కూడా 1 స్పూన్ కలుపుకోవాలి. ఇవి రెండింటిని ఎక్కువ కలపొద్దు. ఇవి రెండింటిని ఎక్కువ కలిపితే కొంచెం పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది. మళ్ళీ అదే విధంగా ఈ వెల్లుల్లి పేస్ట్ కూడా కలుపుకోవాలి. కొంచెం కలుపుకుంటే పచ్చడి అనేది కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుంది వెల్లుల్లి పేస్ట్ వల్ల. ఇది పచ్చడే కలపాలా పచ్చడిలో? ఇవి పోపు దినుసులు. ఆయిల్ వేడైనాక ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు ఇవి 3 వేయాలి. ఆయిల్లో ముందుగా ఏం వేయాలంటే కొంచెం ఆయిల్ వేడైనాక ఎల్లిపాయలు వేయాలి. ఎల్లిపాయలు బ్రౌన్ కలర్ రావాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. వేసినాక ఇవి 3 మంచిగా బాగా మాడిపోవద్దు. ఇవి మామూలుగా వేగాలి. దూరగా వేగితే అవి మనకి తినేటప్పుడు పచ్చడి తినేటప్పుడు చేదు రాకుండా మంచిగా ఉంటుంది. సరే అక్క, ఇవన్నీ చెప్పినా కానీ కారం ఎప్పుడు వేస్తావు? కారం కూడా వేస్తా. ఇవి నీకు ముందుగా చెప్పినా కదా, ఇవి నీకు అర్థమైందా లేదా అన్ని ఒకటేసారి చెప్పుకుంటే పోతే నీకు అర్థం కావద్దా? ఎవరు లేకుండా నువ్వు పచ్చడి పెట్టుకుంటే అప్పుడు అయ్యో మాకేమో చెప్పింది, నాకు ఇది గుర్తొస్తలేదు, ఇది ఏం చేయాలని నువ్వు అప్పుడు కన్ఫ్యూజ్ అవుతావు కదా. ఇప్పుడు నేను చెప్పిన విధానము అర్థమైందా? అర్థమైందా? అన్ని గుర్తున్నాయి నాకు. అన్ని గుర్తున్నాయా? గుర్తున్నాయి. మళ్ళీ నన్ను అడగవు కదా? అస్సలు అడగా. అవునా? సరే అడగకుంటే నీకు మంచిగా అర్థమైతే. నాకు ఒక డౌట్, పచ్చడికు ఇదే కారం వేయాలా, మన ఊర్లో పట్టించుకున్న కారం కూడా వేయచ్చా? ఇదే కారం వేయాలని ఏం లేదు, మనం పట్టించుకున్న కారం కూడా వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు కొంచెం కారంగా ఉన్న కారం వేసుకోవద్దు. సరే, అదే ఎందుకంటే మనకు ఊర్లో దొరకాయి కదా. ఎప్పుడు మా అత్తమ్మ పట్టించిన కారమే వేస్తుండే, అత్త కూడా పట్టించిన కారమే వేస్తుండే కదా, అందుకే అడిగి. పట్టించిన కారం కూడా వేసుకోవచ్చు. ఊర్లో కారం పొడి అయితేనే బాగుంటది పచ్చడికి. ఊర్లో పట్టించిన కారం పొడి అవి దొడ్డు మిరపకాయలతో పట్టిస్తారు. ఆ కారం మంచిగా ఉంటది పచ్చడికి. సరే, ఇప్పుడు మనం అక్కడ నూనె వేడి చేస్తున్నా, అవి తాలింపుకి వెళ్దాం. ఏం చేస్తున్నావు? ఫోన్ చూసుకుంటున్నావా? పచ్చడి నేర్పిమని వచ్చి అక్కడ ఎల్లిపాయలు వేసిన అయిపోయింది. నువ్వు పిలుస్తావని నేను చూస్తున్నా కదక్క. సరేనా? నువ్వు పిలుస్తావని నేను అక్కడ చూస్తున్నా కదక్క. నువ్వు నేర్చుకునేదానికి వచ్చినా నేను ఏం చేస్తానో చూడాలి కానీ నువ్వు ఫోన్ లో చూసుకుంటున్నావేంటి? కదా సీరియల్ దొరకాయా నీకు? సరేలే, నువ్వు పిలుస్తావని. ఇగో చూడు, ఎల్లిపాయలు వేసిన, ఇగో మళ్ళీ 2 వేస్తాను చూడు. ఇవి కొంచెము దూరగా వేగినాయేమో చూసుకోవాలి. ఇక దూరగా వేగినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఎంత? ఒక 2 టీ స్పూన్లు అంతా జీలకర్ర వేసుకోవాలి. మళ్ళీ అట్లనే ఆవాలు కూడా వేసుకోవాలి. ఈ ఆవాలు వేసుకుంటే కొంచెం చిటపట అంటది ఆయిల్. ఇవి ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. అక్క కారం ఎప్పుడు వేస్తావు అక్క? అరే ఏమున్నా కారం అంటున్నావు. ఇది కానీ ఈ ప్రాసెస్ అయినాక నేను కారం ఎప్పుడు వేయాలో నేను చెప్తే కదా నేర్పించేదాన్ని. ఊరికే కారం పెద్ద నేర్పిస్తున్నావు. నేను ఏదో నాకు వచ్చింది చెప్తున్నా, ఏదో ఇంకా రాదని నేర్పిస్తే నువ్వే ఇంకా ఇది అవుతున్నావు. నెక్స్ట్ ఇయర్ చూడు. నెక్స్ట్ ఇయర్ నువ్వు పెట్టి మాకు తినిపి పచ్చడా. ఎప్పుడు మేము పెట్టినవి తింటున్నావు. ఊకే నేను పెట్టాలి, అక్క పెట్టాలి నీకు. మీరుగానే పెట్టిస్తున్నది నాకు పచ్చళ్ళు. ఈ ఆయిల్ మంచిగా వేడి అయిన తర్వాత ఇవన్నీ మంచిగా కాలిన తర్వాత ఇది దింపాలి. దింపి నూనె మొత్తం చల్లగా కావాలి. అయింది కదక్క? ఇంకా కావాలి. మరి కొంచెం స్టవ్ హైలో పెట్టుకుంటే అవి మాడుతాయి. చిన్నగానే పెట్టుకొని ఆయిల్ను వేడి చేసుకోవాలి. వేడి చేసుకుంటే ఇవన్నీ మంచిగా కాలిన తర్వాత ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇది కడాయి దించి పక్కన పెట్టుకొని ఆయిల్ చల్లగా అయిన తర్వాత కొంచెం ఆవ పౌడరు, మెంతి పౌడరు, కారంతో పాటు వీటిని కూడా కలుపుకోవాలి. వద్దు తేకు, పట్టుకొని అడిగే పోతాం. ఊకే కారం అంటున్నావు.
ఒక నోట్లో కొంచెం అంత వేసుకొచ్చుకపో. అట్లే కాదే, అన్ని చేస్తున్నావు అది ఒకటి చేస్తలేవని అడుగుతున్నా. ఆ కారము ఇప్పుడే వేడి మీద వేస్తే మొత్తం మాడి బొగ్గు అయిపోతుంది. బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, ఇవి మంచిగా ఉన్నాయి. ఇవి కొంచెం ఇప్పుడు ఆయిల్ ఇది కడాయి దించిన తర్వాత ఆయిల్ కొంచెం చల్లగా అవుతుంది. వెల్లుల్లి పేస్ట్ చేసినాయి కదా, వెల్లుల్లి పేస్ట్ ఇందులో కలపాలి. కలిపితే మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం వెల్లుల్లి వేసినాం కదా, మళ్ళీ పేస్ట్ ఎందుకు? వెల్లుల్లి ఏమో ఇవేమో పోపుకి వేసినాము. ఆ పేస్ట్ అనేది మనకు పచ్చడికి మంచిగా పట్టుకొని పచ్చడి టేస్ట్ వస్తుంది. దాని ఫ్లేవర్ వేరే ఉంటది. ఆయిల్ చల్లగా అయింది. ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ కలుపుకోవాలి. నేను ఈ వెల్లుల్లి పేస్ట్ కలుపుతా. నూనె చల్లగా అయింది. నేను వెల్లుల్లి పేస్ట్ కలుపుతున్నా. నువ్వు కొంచెం ఉప్పు వేసి కలుపు మామిడికాయ వక్కలకి. సరే. అయ్యి ఏంది అన్నంలో వేసుకున్నట్టు వేస్తున్నావు? మంచిగా అయ్యి ఉప్పు. సరే చేస్తా. అయ్యో ఏంది మొత్తం కుమ్మరించినావు? అయ్యో కాదక్క, అక్క పచ్చడికి ఇవి మొత్తం కలుపుకున్న మరి వేసినా పడిపోయింది. ఏం కాదులే, నేను అది ఉప్పు కొలత తీసి పెట్టుకున్నదే. అవునా? నువ్వేం పరిశ్రమ కాకు. సరే సరే వేయాలా ఇక? కలపాలా అక్క? కలుపు. ఏంటి శ్రీల మొత్తం ఉప్పు అదే చూస్తున్నాను, అక్క చెప్తుంది కదా వింటున్నాను. అక్క ఇట్లా ఉప్పు ఇంత కనిపిస్తుంది కదా పైకి, మరి ఉప్పు ఎక్కువ కాదా? కాదు, ఎందుకంటే ఇప్పుడు కిలో మామిడికాయ వక్కలకి 1/2 కిలో ఉప్పు కలపాల్సిందే. అంతేనా? అక్కడికి దానికి సరిపోతుంది. కిలో వక్కలకి 1/2 కిలో ఉప్పు. మనము 1/2 కేజీ కలిపినాం కదా. ఇవి 2 కిలోలు మామిడికాయ వక్కలు, అందుకనే 1/2 కేజీ కలిపినాము. ఇప్పుడు ఈ ఉప్పు కలిపినాం కదా 2 స్పూన్ల ఆవపొడి కలుపుకోవాలి. ఆవపొడి కూడా ఎక్కువ వేసుకుంటే మనకి మామిడికాయ వక్క అనేది కొంచెం మెత్తగా అవుతుంది. మనకి ఎక్కువ రోజులు ఇది నిల్వ ఉండే పచ్చడి కదా, ఆవపొడి కూడా ఎక్కువ వేసుకోవద్దు. ఆవపొడి ఎక్కువ అయితే ఈ పచ్చడి అనే వక్క అనేది ఇట్లా మెత్త పడిపోతుంది అన్నట్టుగా. మళ్ళీ మెంతి పౌడర్ కూడా కలుపుకోవాలి. ఇది ఒక 2 స్పూన్లు వేసుకోవద్దు. ఈ ఆవపొడి 2 స్పూన్లు వేసుకున్నప్పుడు ఈ మెంతి పొడి 1 స్పూన్ వేసుకోవాలి, ఎందుకంటే ఇది చేదు ఉంటది. సరేనా? ఇది సరిపోతుంది. ఇది కలుపు మంచిగా. మళ్ళీ అదే విధంగా జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి. శ్రీలక్ష్మి మీరు ఇట్లా చేయరా పచ్చడి? ఇట్లా పౌడర్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. ఒక్కసారి ఈ పచ్చడి టేస్ట్ కూడా చూడు. నేను ఇవన్నీ వేసేటప్పుడు నువ్వు ఇదే విను. ఆమె కూడా నేర్చుకుంటది కదా. నేర్చుకుంటది కానీ నీకు వస్తే మళ్ళీ నువ్వు ఆమెకు చెప్పుకోవచ్చు. సరే సరే సరేనా? మళ్ళీ నేను ఏ వేసినా అని మళ్ళీ అడుగుతావు. ఇప్పుడు జీలకర్ర పొడి వేసిన, ఫస్ట్ ఆవ పొడి వేసిన, తర్వాత మెంతి పొడి వేసిన, ఇప్పుడు జీలకర్ర పొడి వేసిన. ఇవన్నీ మంచిగా కలుపు. అక్క నువ్వు అన్ని స్పూన్ అంటున్నావు, దేంట్లో స్పూన్ పెట్టుకోలేదు కదా. నా చెయ్యే స్పూను. నేను పచ్చడి పెట్టేటప్పుడు కూడా నేను చేయిస్తావా? తీసుకో, ఇస్తా. అప్పుడు నువ్వు పచ్చడి పెట్టుకునేటప్పుడు నువ్వు 1 స్పూన్ పెట్టుకో. నేను ఎప్పటి నుండో పచ్చడి పెడుతున్నా కాబట్టి నాకు అందరూ తెలుసు ఏది ఎంత వేసుకుంటే సరిపోతుందని నేను వేసుకుంటా. నెక్స్ట్ ఇయర్ నాకు కూడా తెలుస్తుంది. నువ్వు 2 సార్లు పెట్టినావు అనుకో, నీకు కూడా తెలిసిపోతుంది. అప్పుడు ఏ స్పూన్ కూడా పట్టుకో, నువ్వు కూడా చేతితో వేసుకుంటావు. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇది మంచిగా అన్ని కలిపినాం కదా. ఇప్పుడు నువ్వు కారం అని ఊరికే మొదటి నుండి అదే పని కదా. ఇప్పుడు మనం కారం కలుపుకునే టైం వచ్చింది. కారం కలుపుదాం నూనె. ఇప్పుడు కారం వేద్దాం. ఇక కారం పొడి ఒక బౌల్లో తీసుకోవాలి. నువ్వంటే ప్యాకెట్ తో వేసినావు కదా అక్క, ఎంత అన్నదట్టు వేసినావు. మరి నేను వేసేటప్పుడు ఎంత వేయాలి? నువ్వు వేసుకునేటప్పుడు ఇప్పుడు ఇది 1/2 కిలో కారము. నువ్వు వేసుకునేటప్పుడు నువ్వు ఏదైనా గ్లాస్ లాగా కొద్ది తీసుకొని దాంతో వేసుకోవచ్చు. కాదక్క, ఇప్పుడు నువ్వు ఉప్పు కిలోకి 1/2 కిలో ఉప్పు అని చెప్పినావు, మరి కారం కిలోకి ఎంత అని చెప్పలేదు. గ్లాస్ కొలత అంటే గ్లాస్ ఎంత గ్లాస్ అని కొలత పెట్టాలి నేను? కారం ఎక్కువ తింటాం అనుకుంటే కొంచెం ఎక్కువ కలుపుకోవచ్చు. ఇప్పుడు 2 కిలోల మామిడికాయ వక్కలకి నేను 200 గ్రాముల కారం కలుపుకుంటున్నా. అప్పుడు మీరు ఎట్లా తింటారో మీకు తగ్గట్టుగా మీరు కారం. అంతే, కొంచెం కారం ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ, తక్కువ తినేటోళ్ళు తక్కువ. అంతే. ఇప్పుడు దానికి ఏం కొలత అనేది ఏం ఉండదు. ఇప్పుడు కారంలోకి కొంచెం ఇంతకు ముందు వక్కలకు కలిపినాం కదా, ఆవపొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి, అదే విధంగా ఈ కారంలో కూడా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు అందులో కలిపినాం కాబట్టి ఎక్కువ వేసుకోవద్దు, ఒక చిన్న స్పూన్ సరిపోతుంది. మళ్ళీ ఈ ఆవపొడి కూడా
ఒక చిన్న స్పూన్, మళ్ళీ జీలకర్ర పొడి ఒక స్పూన్, చిన్న 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 స్పూన్లు అంతా అందులో వేసుకున్నంత ఇలా వేసుకోవద్దు, కొంచెం తక్కువ చేసుకోవాలి బాగా. ఇప్పుడు ఇది మంచిగా కలుపుకొని మంచిగా కలవాలి కారంకి ఈ పౌడర్లన్నీ. అవి 3 పౌడర్లు కారం మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్లో కలుపుకోవాలి. అయితే నేను పెద్దక్క పెట్టేటప్పుడు ఒకసారి చూసిన అక్క బక్కలకు కలిపింది కదా కారం, నువ్వు ఆయిల్ వేస్తున్నది ఏంటి? పడేసి తన్నినా కంటే తన్ని పడేసినా కంటే. అవునా, సరే. నువ్వు తన్ని పడేసినావా? నేను తన్ని పడేసిన, అక్క పడేసి తన్నిందా? అక్క పడేసి తన్నింది. పచ్చళ్ళనే కలుపుతాయి. సరేలే. ఇట్లా మంచిగా అక్క పచ్చడి మంచిగా ఉండాలి. ఆయిల్లా ఇప్పుడు ఈ నూనెలా కారం కలుపుకుంటే కొంచెము కారము ఉడికినట్టుగా ఉంటది. కలుపుతావా అక్క ఇప్పుడు? అది కలుపుతా. ఇప్పుడు ఈ వక్కలకి కారం కలుపుతున్నా, చూడు. ఇప్పుడు ఇప్పటిదాకా కారం కారం అన్నావు కదా, ఇక కలుపు. అది చెంచా పట్టుకో. చేతితో కలపాలా? చేతితో కలపకు, కారం అవుతుంది చేతులు. గంటతోటి గిన్నెలో మొత్తం గిన్నెలు కాను. శ్రీలక్ష్మి, నువ్వు కూడా పచ్చడి కొంచెం ఎక్కువ చేసి నీకు మాకు మాది మీకు టేస్ట్ చూపిస్తాను మీకు కూడా. మా పచ్చడి మాత్రం ఇప్పుడు నువ్వు వెంటనే టేస్ట్ చూపిస్తావు అక్క. వెంటనే తినొచ్చు అక్క మనం పచ్చడిని? వెంటనే తినొచ్చు. మనం పోపు పెట్టుకున్నాం కదా, వెంటనే తినొచ్చు. మీ పచ్చడి తింటారా వెంటనే? మేము వెంటనే తిన్నాం ఒక 3 days తర్వాత తింటాం అక్క. లేదు, మేము పోపు పెట్టినామంటే వెంటనే తింటాం. ఇప్పుడు ఈ ఆయిల్లో ఇది అంతా పచ్చడి కలిపిన తర్వాత ఈ పచ్చడి ఒక డబ్బాలకు ఎత్తుకొని ఇప్పుడు లాస్ట్ లో ఆ కారం ఉంటది కదా, అందులో అన్నం వేసుకొని కలుపుకొని తింటారు. మంచిగా అక్క. మంచి స్మెల్ వస్తుంది కదా అక్క? అవును, ఇప్పుడు తెలుస్తుంది అక్క పచ్చడి. ఇంత ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అయితే మంచిగా తెలిసిపోతుంది. ఇప్పుడు మనం అన్నం తినేద్దామా అనిపిస్తుంది కదా అక్క? అయిపోయింది. ఇదంతా మంచిగా కలిపినాక డబ్బలు ఎత్తినాక ఈ లాస్ట్ లో ఉంటది కదా, అందులో అన్నం కలిపి మనిషికి ఒక ముద్ద పెడతా, తిని టేస్ట్ చేసి చెప్పండి. నేను అన్ని గుర్తున్నాయి కానీ ఆ జీలకర్ర పొడి ఎప్పుడు కలిపినా? నువ్వు పచ్చళ్ళే కలిపినా. నీకు ఊకే చెప్తానా? నేను చెప్పాను పో. కాదు, ఆవు పొడి ఇంత అని చెప్పి నువ్వు అది చెప్పినా కానీ జీలకర్ర ఎప్పుడు కలిపినా, పొడి ఎప్పుడు కలిపినా? అన్ని పచ్చళ్ళే కలిపినా నేను చెప్పా. నేను అప్పుడే చూడమన్నా, ఇంకా మళ్ళా చెప్తానా నీకు? సరే తింటి, నాకు మా తెలుసు కానీ నాకు గుర్తుంది. పెట్టుకో, గుర్తుంటాయి మళ్ళా. నువ్వు పెట్టుకొని ఏదో నీకు తెలుసా తెలియదా అని అడిగిన నేను. పెట్టేస్తే అక్క చూసాము. అక్క చెప్పు. ఈ సీసాలోనే పెట్టుకోవాలా పచ్చడి? అవును, సీసాలో పెట్టుకోవాలి. ఎందుకు ప్లాస్టిక్ డబ్బులు పెట్టుకోవద్దా? ప్లాస్టిక్ డబ్బులు కూడా పెట్టుకోవచ్చు, కానీ ప్లాస్టిక్ డబ్బులు పెట్టుకుంటే ఎక్కువ రోజులు బాగుండేది. అది కొంచెం ఎక్కువ రోజులు అయిందంటే పచ్చడి స్మెల్ పోతుంది, టేస్ట్ పోతుంది. ఈ గాజు సీసాలో పెట్టుకుంటే పచ్చడి స్మెల్ పోదు, అది టేస్ట్ కూడా పాడైపోతుంది. అవన్నీ కాదే, నా దగ్గర సీసా లేదు. ఫస్ట్ సీసా లేకుంటే కూడా తెచ్చి పెట్టుకోమంటానే కదా. సరేలే, పెట్టుకుంటేనే. సీసే కదా తెచ్చి పెట్టుకునేది. ఏదైనా సీసా ఎత్తుకోబోతున్నావు? అంతే కదా, నువ్వే కదా తెచ్చి పెట్టుకోమన్నావు. నేను తీసేసుకొని పోయి పెట్టుకుంటా. అయ్యో, ఎట్లా తీసుకోబోతున్నావు? సీసా నా పచ్చడి రెండు పట్టుకుని పోతున్నావు. తీసుకెళ్ళమన్నావు, సీసా తీసుకొని వెళ్తున్నాను నేను. అరే సీసా పచ్చడి సీసా రెండు పట్టుకొని పోతావా? ఉన్నవా పోయినావా? పచ్చడి ఎత్తుకొని పోతుంది సీసాతో పాటు. దొంగ మొహం చూసినావా శ్రీలక్ష్మి? మా చెల్లె పచ్చడి నేర్చుకుంటేనే నచ్చింది. నా పచ్చడి సీసా రెండు ఎత్తుకొని పోతుంది. నేను ఇవన్నీ లోపల సర్దేసుకుంటా శ్రీలక్ష్మి. మళ్ళీ వచ్చేవన్నీ ఎత్తుకోవు కదా. అయ్యో, పచ్చడి లేదు, పచ్చడి గిన్నె లేదా? అయ్యో శ్రీలక్ష్మి, పచ్చడి ఎత్తుకోవేనా? అయ్యో, నా పచ్చడి లేదు. దగా దగా మోసం